షుగర్ లేకుండా ఈజీగా ఓట్స్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి బాదం పప్పులు వేసుకొని వాటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇప్పుడు 3 కప్పుల వరకు ఓట్స్ తీసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఓట్స్ కొంచెం కలర్ మారిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేయించుకున్న బాదం పప్పుల్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి గింజలు తీసేసిన ఖర్జూరాలని వేసుకోవాలి. తర్వాత తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఒక 1/2 కప్ వరకు వేసుకోవాలి. బెల్లం ప్లేస్లోకి మీరు కావాలంటే తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి మనం ఆల్రెడీ పౌడర్ పెట్టుకున్న బాదం పప్పులను కూడా వేసేసుకొని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దానిలోకి నెయ్యిని కూడా యాడ్ చేసుకొని లడ్డూలు మరింత టేస్ట్గా రావడం కోసం పీనట్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఒకవేళ పీనట్ బటర్ వాడాలి అనుకోకపోతే కనుక పీనట్స్ని చక్కగా పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని చక్కగా లడ్డూలో చుట్టుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.